ఈసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రాసెస్ నిన్న స్టార్ట్ అయింది. సో మనకి ఇంకా ఎక్కువ టైం లేదు. ఎవరైతే ఇంకా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అలాగే ఫీ పేమెంట్ చేసుకోలేదో త్వరగా చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు లేట్ చేసినట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ డిలే అయినట్టయితే మీరు టెన్షన్ పడాల్సి ఉంటుంది. ఓకే, లాస్ట్ మినిట్ హరీ వద్దు. సో త్వరగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో నేను ఎవరు డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయాలో క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. వీడియోలోకి వెళ్లే ముందు మరొక స్మాల్ రిక్వెస్ట్, మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్గా ఉంటే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇందాకే జస్ట్ ఒక 30 minutes బ్యాక్ రీఅప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ లింక్ యాక్టివేట్ చేశారు. సో ఈ రీఅప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్ లింక్స్ మీద మనం ప్రెస్ చేసినట్టయితే రీఅప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ పేజ్లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు. సో అందరూ ఒకసారి ఇది చదివినట్టయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. దిస్ సర్వీస్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ ఆస్క్డ్ ఫర్ re-upload of certificates by the verification authorities. All other certificate verifications will be processed online by the competent authorities as per the eligibility criteria. సో ఇక్కడ క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చారు. ఏ స్టూడెంట్స్ని అయితే రీఅప్లోడ్ చేయమని అడిగామో వాళ్ళు మాత్రమే సర్టిఫికెట్స్ రీఅప్లోడ్ చేయాలి. ఆల్రెడీ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ నుంచి మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకొని ఉండి ఉంటారు కదా. సో మీ అప్లికేషన్ స్టేటస్ సక్సెస్ వచ్చేస్తే ఇంకా మీరు ఎటువంటి రీఅప్లోడ్ చేయక్కర్లేదు. ఒకవేళ మీ అప్లికేషన్ స్టేటస్ పెండింగ్లో ఉంటే మీరు వెయిట్ చేయండి. అంటే వాళ్ళు వెరిఫై చేస్తున్నారు, ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు మెసేజ్ పెడతారు. ఎవరైతే సర్టిఫికెట్స్ రీఅప్లోడ్ చేయాలో వాళ్ళకి SMS లేదా ఈమెయిల్ ఇండివిజువల్గా పంపుతారు. వాళ్ళు మాత్రమే సర్టిఫికెట్స్ రీఅప్లోడ్ చేయాలి. సో మీకు ఇంకా డౌట్ ఉంటే నేను కొంతమంది స్టూడెంట్స్ డేటా కలెక్ట్ చేశాను, క్రాస్ చెక్ చేద్దాం. ఈ పర్టికులర్ స్టూడెంట్కి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, అప్లికేషన్ స్టేటస్ కూడా సక్సెస్ వచ్చింది, నెక్స్ట్ స్టేజ్కి ఎలిజిబిలిటీ వచ్చేసింది. సో ఈ అబ్బాయి డేటా పెట్టి మనం సబ్మిట్ చేసినట్టయితే చూడండి, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅప్లోడ్. సో ఈ అబ్బాయికి అప్లికేషన్ స్టేటస్ సక్సెస్ వచ్చి వెబ్ ఆప్షన్ ఎంట్రీకి ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి ఇంకే సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేయక్కర్లేదు. ఇంకొక స్టూడెంట్ ఇది చెక్ చేద్దాం. ఇక్కడ సబ్మిట్ చేసినట్టయితే చూడండి, పెండింగ్ ఎట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అని మెసేజ్ వచ్చింది. అంటే ఈ పర్టికులర్ స్టూడెంట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని ఫీ పేమెంట్ కూడా చేశాడు. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వలేదు. అంటే వెరిఫికేషన్ అథారిటీస్ దగ్గర ఇంకా వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ స్టూడెంట్ ఏం చేయాలంటే వెయిట్ చేయాల్సిందే. ఓకే, మీ అప్లికేషన్ స్టేటస్ క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి. అది సక్సెస్ వచ్చేస్తే ఆటోమేటిక్గా ఈ స్టూడెంట్కి కూడా ఇలాంటి మెసేజ్ వస్తుంది, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅప్లోడ్ అని. సో ఇది క్లారిటీ. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి మీ అప్లికేషన్ స్టేటస్ సక్సెస్ వచ్చి వెబ్ ఆప్షన్ ఎంట్రీకి ఎలిజిబిలిటీ వచ్చిందో మీరు ఎవరు కూడా సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేయక్కర్లేదు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. స్టే ట్యూన్డ్ టు ఈసెట్ పోర్టల్.